హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక అక్కడ బీసీ అయితే అక్కడ దులీప్ ట్రోఫీకి అక్కడ స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసింది. మొత్తం అక్కడ చూసుకుంటే మొత్తం టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి మొత్తం 4 గ్రూపులు అయితే ఉన్నాయి అక్కడ. ఇక మన టీం ఇండియాతో రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్లేయర్స్ అందరు కూడా ఈ స్క్వాడ్స్లో అయితే ఉన్నారు. అక్కడ ఎక్స్పెక్ట్ అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, మియాయిసే అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్వాడ్స్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ మనం షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే అక్కడ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి 5th సెప్టెంబర్ టు 8th సెప్టెంబర్ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ సి వర్సెస్ టీమ్ డి 5th సెప్టెంబర్ టు 8th సెప్టెంబర్ అనంతపూర్లో జరగబోతుంది. ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ డి 12th సెప్టెంబర్ టు 15th సెప్టెంబర్ అనంతపూర్లో జరగబోతుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ బి వర్సెస్ టీమ్ సి 12th సెప్టెంబర్ టు 15th సెప్టెంబర్ అనంతపూర్లో జరగబోతుంది. ఇక ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ బి వర్సెస్ టీమ్ డి 19th సెప్టెంబర్ టు 22 సెప్టెంబర్ అనంతపూర్లో జరగబోతుంది. ఇక సిక్స్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి 19th సెప్టెంబర్ టు 22 సెప్టెంబర్ అనంతపూర్లో జరగబోతుంది. అన్ని మ్యాచ్లు కూడా అక్కడ అనంతపూర్లో జరగబోతున్నాయి. ఎక్స్పెక్ట్ అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి ఫస్ట్ మ్యాచ్ మినాయిస్తే. ఇక ఒకసారి మనం స్క్వాడ్ని అక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం టీమ్ ఏ స్క్వాడ్ని చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివన్ దుబే, తనీష్ కోటన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వంతు కావరెప్ప, కుమార్ కుసగ్రా, స్వసత్ రావత్. ఇక టీమ్ బి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, ఎస్ దయల్, ముఖేష్ కుమార్, రాహుల్ చౌహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి అండ్ ఎన్ జగదీశన్. ఓవరాల్ చూసుకుంటే ఈ టీం మాత్రం చాలా స్ట్రాంగ్ కనబడుతుంది ఈ టీం బి వచ్చేసి. ఇక టీమ్ సి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సాయి సుదర్శన్, రజత్ పతిదర్, అభిషేక్ పొరెల్ వికెట్ కీపర్, సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మలిక్, వైజక్ విజయ్ కుమార్, అన్షుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, సందీప్ వారియరు. ఈ టీం కూడా అక్కడ మనం చూసుకుంటే ఓన్లీ సూర్యకుమార్ యాదవ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్గా మనకు కనబడుతున్నాడు. ఇక టీమ్ డి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, అథర్వ టైడే, ఎస్ దుబే, దేవదత్ పడికల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, రికు బుయ్, సరెన్ సుజైన్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్ అండ్ సౌరభ్ కుమారు. ఫ్రెండ్స్, ఇవి అక్కడ మరి 4 గ్రూపుల స్క్వాడ్స్ వచ్చేసి. ఇక మనం ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే టీమ్ ఏ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి అక్కడ మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో రియాన్ పరాగ్, నెంబర్ 6లో ధ్రువ్ జురెల్, నెంబర్ 7లో తనుష్ కోటెన్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 10లో ఖలీల్ అహ్మద్ అండ్ నెంబర్ 11లో ఆవేష్ ఖాన్. ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ టీమ్ ఏ మాత్రం మనకి చాలా బ్యాలెన్సింగ్ కనబడుతుంది. ఇక టీమ్ బి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో ఎన్ జగదీశన్, నెంబర్ 4లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8లో సాయి కిషోర్, నెంబర్ 9లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఇక టీమ్ సి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో బాబా ఇంద్రజిత్, నెంబర్ 4లో రజత్ పతిదర్, నెంబర్ 5లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6లో అభిషేక్ పొరెల్, నెంబర్ 7లో హృతిక్ షోకన్, నెంబర్ 8లో మానవ్ సుతార్, నెంబర్ 9లో సందీప్ వారియర్, నెంబర్ 10లో వైజక్ విజయ్ కుమార్, నెంబర్ 11లో ఉమ్రాన్ మలిక్. ఇక టీమ్ డి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి అక్కడ ఎస్ దుబే అండ్ అథర్వ టైడే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో దేవదత్ పడికల్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో రికు బుయ్, 6లో ఇషాన్ కిషన్, 7లో అక్షర్ పటేల్, 8లో హర్షిత్ రాణా, 9లో సౌరభ్ కుమార్, 10లో తుషార్ దేశపాండే, 11లో హర్షదీప్ సింగ్. ఫ్రెండ్స్, అక్కడ మనం ఓవరాల్ చూసుకుంటే టీమ్ ఏ అండ్ టీమ్ బి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది అన్ని డిపార్ట్మెంట్లో. ఇక టీమ్ ఏలో అక్కడ మనం చూసుకుంటే మయాంక్ అగర్వాల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, తిలక్ వర్మ కానీ, రియాన్ పరాగ్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ వీళ్ళందరూ కూడా మన టీమ్ ఏకి ఆడిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ కూడా రెగ్యులర్గా మన టీం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి ఎటు చూసినా అని చాలా డెడ్లీగా కనబడుతుంది టీమ్ ఏ. ఇక టీమ్ బి కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అక్కడ మరి యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అక్కడ అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ఆర్ సాయి కిషోర్ అండ్ సుందర్ రకం వీళ్ళకైతే బ్యాటింగ్ ఉంది. నెంబర్ 9 రకం బ్యాటింగ్ అవుతుంది.
ఇంకా ముఖేష్ కుమార్, మొహమ్మద్ సిరాజ్ కూడా రెగ్యులర్గా మన టీంలో అయితే ఉంటారు. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే టీమ్ ఏ అండ్ టీమ్ బి మాత్రం చాలా డెడ్లీగా కనబడుతున్నాయి. ఇంకా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, రిషబ్ పంత్ కానీ వీళ్ళకైతే కెప్టెన్సీ అయితే దొరకలేదని చెప్పుకోవచ్చు. అక్కడ టీమ్ ఏకి శుభ్మన్ గిల్ కెప్టెన్, టీమ్ బికి అక్కడ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్, టీమ్ సికి రుతురాజ్ గైక్వాడ్ అండ్ టీమ్ డికి శ్రేయస్ అయ్యారు. బట్ ఎనీవే అక్కడ మన టీమ్ ఇండియాతో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్న ప్లేయర్స్ అందరూ కూడా ఆడుతున్నారు కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. అండ్ ఏ టీం స్ట్రాంగ్ ఉందో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి.